చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలంలో 6 మండలాలకు చెందిన వైకాపా నాయకులు పులిగన్లు వద్ద టూరిజం ఫంక్షన్ హాల్లో సమావేశమై జగనన్నే రావాలి, నియోజకవర్గానికి నారాయణస్వామి కావాలి అంటూ నినాదాలు చేశారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి వద్దంటూ మాజీ ఎంపీ జ్ఞానేంద్ర రెడ్డి వర్గం నిన్నటి రోజున రోడెక్కిన విషయం తెలిసిందే. మేమేమి తీసిపోమంటూ అదే ప్రదేశంలో నారాయణస్వామి ముందు డిప్యూటీ సీఎం నారాయణస్వామి వద్దంటూ మాజీ ఎంపీ జ్ఞానేంద్ర రెడ్డి వర్గం నిన్నటి రోజున రోడెక్కిన విషయం తెలిసిందే. మేమేమి తీసిపోమంటూ అదే ప్రదేశంలో నారాయణస్వామి ముద్దు, మహాసముద్రం జ్ఞానేంద్ర రెడ్డి మాకొద్దు అంటూ మరో వర్గం నినాదాలు చేస్తూ జ్ఞానేంద్ర రెడ్డి వర్గాన్ని విమర్శిస్తూ మాటలు దాడి చేశారు. ఒకే పార్టీ ఒకే నియోజకవర్గంలో 2 వర్గాల మధ్య మాటల తూటాలు పేలడానికి ప్రధాన కారణం 10 మందిని వెనకేసుకొని మా సామాజిక వర్గం మొత్తం నా వెంటే ఉన్నారంటూ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఒకే విధానాన్ని అవలంబిస్తున్నా ఏ ప్రభుత్వం మహాసముద్రం జ్ఞానేంద్ర రెడ్డి అంటున్న నాయకులు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కమలాకర్ రెడ్డి, మండల పార్టీ ప్రెసిడెంట్ విజయ్ రెడ్డి, ఎంపీపీ లతా బాలాజీ, నాగా హేమ సుందర్ రెడ్డి, కోఆప్షన్ మెంబర్ పట్నం ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్ ధనుంజయ వర్మ, రామయ్య, ఉప సర్పంచ్ శాంతి శేషాద్రి, సీనియర్ నాయకులు మురగయ్య, రాజారెడ్డి, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్తాము. అదేవిధంగా నారాయణ స్వామి గారికి టికెట్ రాలేదని చెప్పి మీరు గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి కుతూహలమ్మ అక్క కొడుకైనటువంటి రాజేష్ గారిని మీరు తీసుకొని వచ్చి ఈయనకి టికెట్ కన్ఫర్మ్ అయిపోయిందని, మా తిరుపతిలో ఒక పెట్రోల్ బంకు మరియు 5 కోట్ల రూపాయల డబ్బులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మిథున్ రెడ్డికి ఇచ్చేశారని రాయిచ్చేశారని చెప్పి మీరు దాని వార్తను ప్రజల్లోకి తీసుకెళ్తే నవ్వుకుంటున్నారు. నిజంగానే పెద్దిరెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి అంత స్తోమత లేకుండా మీ దగ్గర 5 కోట్లకో మీ పెట్రోల్ బంకులకో వాళ్ళు ఆశపడే ఉద్దేశంలో వాళ్ళు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే వాళ్ళ గ్రాఫులు తీసుకుని ఎవరైతే పార్టీకి పనిచేశారో వాళ్ళ కోసమే టికెట్లు కేటాయించే పనిలో ఉన్నారు. మా మునుపెన్నడు 30 సంవత్సరాలుగా లేనటువంటి అభివృద్ధిని ఇచ్చినటువంటి మా అభివృద్ధి ప్రదాత నారాయణ స్వామి గారికి మళ్ళీ జగనన్న హామీ ఇచ్చారు. ఖచ్చితంగా టికెట్ వస్తుంది, భవిష్యత్తులో ఆయన మంత్రి అవుతారని చెప్పి కోరుకుంటూ ఆయనకు ఖచ్చితంగా రావాలని చెప్పి కూడా మేమందరూ ఆకాంక్షిస్తున్నాము. అదేవిధంగా పెనుమూరు మండలం ఎంపీపీ గారు ఉన్నారు. 60 లక్షల అభివృద్ధి పనులు వస్తే అభివృద్ధి పనులను అడ్డుకొని సంతకం పెట్టకుండా ఎంపీపీ గారు రిజర్వేషన్ ఇవ్వాలంటే దానికి రిజర్వేషన్ ఇవ్వరు. ఎందుకు ఇవ్వరమ్మా అంటే ఆమె దగ్గర సమాధానం లేదు. మేము మాట్లాడతాము, మేము మాట్లాడుకొని చెప్తామంటే మీరు మండలానికి ఒక అధ్యక్షురాలుగా మీరు ఎన్నికయ్యి ఈ రోజు అభివృద్ధిని అడ్డుకుంటారంటే మీరు దీనికన్నా మించినటువంటి ఇంకొక ఇది లేదు. మీరు నైతిక బాధ్యత వహించి మీ ఎంపీపీ పదవులకు మీరు జగనన్న మీకు ఇచ్చినటువంటి ప్రభుత్వ సలహాదారు మరియు సత్యవేడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవులు కూడా నైతిక బాధ్యత వహించి మీ ఎంతటికి మీరే స్వతంత్రంగా రాజీనామా చేసి మీరు పార్టీ నుంచి దూరంగా తప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి 2024లో సునామీ ప్రపంచంలో మరోసారి రాబోతా ఉంది. నారాయణ స్వామి గారు మరోసారి శాసనసభ్యులు అవుతున్నారు, మరోసారి మంత్రి అవుతారు అని చెప్పి మేము గట్టిగా నమ్ముకున్నాము. జై జగన్, జై నారాయణ స్వామి. ఇప్పుడు రాజేష్ అనే వ్యక్తి 5 కోట్లు పెద్దిరెడ్డికి ఇచ్చారని ఎవరు చెప్తున్నారన్న? జ్ఞానేంద్ర రెడ్డి మరియు దయాసాగర్ రెడ్డి, సురేష్ రెడ్డి వీళ్ళ వర్గీయులు ఆ వర్గంలో వాళ్ళతో ఉన్నటువంటి నాయకులతో చెప్పుకుంటున్న మాటలు నారాయణ స్వామికి లేదు. 5 కోట్ల రూపాయల డబ్బు తిరుపతి నడిపి సెంటర్లో ఏదో పెట్రోల్ బంక్ ఉందంటే మనకు కూడా తెలియదు. అది ఆల్రెడీ మేము ఇచ్చేసాము, మాకే టికెట్ కన్ఫర్మ్ అయిపోయిందని వాళ్ళ వర్గమే వాళ్ళే వాళ్ళ మనుషులతోనే చెప్పుకొని దాని ప్రచారంగా పెద్దగా పెనుమూరు మండలంలో జరుగుతూ ఉంది. వీటికన్నిటికీ త్వరలోనే స్వస్తి పలకపోతాం. ఈ రోజు రేపో జగన్మోహన్ రెడ్డి జగనన్న ముద్దు, నారాయణ ముద్దుని మహాసముద్ర కుటుంబము నినాదిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు అంటున్నారంటే ఈరోజు వాళ్ళ భూ కబ్జాలకి ఈరోజు నారాయణ స్వామి అడ్డుపడుతున్నారు. ఈ పేదలకు ఇస్తున్న భూ పంపిణీ కార్యక్రమం ఎస్సీలకు, బీసీ, ఎస్టీ, మైనార్టీలకు ఇస్తున్న భూములు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, ప్రతి ఒక్క పని కట్టొస్తున్నారు. దానికోసమే నారాయణ స్వామి అడ్డుపడుతున్నాడు. ఈరోజు ఈ పేదకు వచ్చే లబ్ధిదారులకంతా లేకుండా కేవలం మహాసభ కుటుంబమే లబ్ధి పొందుతూ ఉంది. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా మనం ఖండించాలని, మాలాంటి పేద నాయకులందరినీ పై తీసుకురావాలని, మా బానిస బతుకు పోవాలని ఈరోజు మమ్మల్ని అందరూ చేదరిస్తే ఈరోజు దానికి నారాయణ స్వామి వద్దు అంటున్నారు. ముమ్మాటికి నారాయణ స్వామి ముద్దు, జ్ఞానేంద్ర రెడ్డి ఫ్యామిలీ వద్దు, వాళ్ళ కుటుంబం మాకు వద్దు, వాళ్ళ బానిస బతుకులు మాకు పోవాలా. దయచేసి మీడియా మీద కోరుకుంటున్నాము, ఈసారి నారాయణ స్వామి గారే మాకు ఎమ్మెల్యేగా రాబోతున్నారు. అతను అందరూ ఆదరిస్తున్నాము. అతన్ని ప్రతి మెజార్టీ గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి పైన సీఎం చేసుకొని కోరుకుంటున్నాం. ఒకవేళ వైసీపీ అధిష్టానం నారాయణ స్వామికి కాకుండా వేరే వాళ్ళకి టికెట్ అనౌన్స్ చేస్తే మీరు పార్టీ కోసం పనిచేస్తారా? లేదు
ఆయన కోసం మరి ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారా? జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయాన్ని మేము కట్టుబడి పనిచేస్తాము. అసలు టికెట్ ఎవరికి అనౌన్స్ చేసినా మేము పనిచేస్తాము. కానీ 100% నారాయణ స్వామి గారికి టికెట్ అనౌన్స్ చేస్తారు నమ్ముతూ ఉన్నాము. అనౌన్స్ చేశారు కూడా. మీరు అంటున్నారు ఇక నిన్న కొంతమంది దుర్మార్గులు జగనన్న ముద్దు నారాయణ స్వామి వద్దు అనే ప్రోగ్రాము చేశారు. వాళ్ళకి ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాము. మీరు నిజంగా పార్టీ కార్యకర్తలు అయితే, జగనన్న పార్టీకి పనిచేసే వాళ్ళు అయితే ఇలాంటి ప్రోగ్రాం పెట్టరు. ఎందుకంటే ఈరోజు జగనన్న మన టీడీ నెల్లూరు అభివృద్ధి చూసి, టీడీ నెల్లూరులో ప్రజాదరణ చూసి నారాయణ స్వామన్నకు టికెట్ కన్ఫర్మ్ చేశారు. కానీ మీరు ఓర్చుకోలేక మా మండలంలో ఈ నియోజకవర్గంలో వారసత్వం పోగొడుతున్నారని, మీ కాళ్ళ దగ్గర ఎవరో రారని వాంటెడ్గా ఈ ప్రోగ్రామ్స్ మీరు చేస్తున్నారు. మరొకసారి మీకు ఛాలెంజ్ చేస్తున్నాము. మీకు దయాసాగర్ రెడ్డి గారు నేను చాలా బాగా మాట్లాడారు. ఎందుకంటే నారాయణ స్వామి తప్పించి ఎవరికి ఇచ్చినా పని చేస్తాము, మేము బాధ్యత తీసుకుంటాము అన్నారు. మీ బాధ్యత ఎవరికంటే కావాలా? ఈ రోజు 14లో మీరు జగనన్న పార్టీకి ఏం పని చేస్తారు? ఆ రోజు పోయి బెంగళూరులో ఒకరు, అక్కడ అమెరికాలో ఒకరు బిజినెస్ చేసుకుంటూ ఉండి ఈ రోజు రూలింగ్ వచ్చారు. రూలింగ్ వచ్చినాక మీకు పదవులు ఏదీ లేదు. కానీ నారాయణ స్వామి గారు నరసింహారెడ్డి గారి పైన గౌరవంతో మిమ్మల్ని గౌరవించి మీకు పదవులు ఇప్పించారు. అది మర్చిపోయారు. నిన్న మీరు జగనన్న ఆత్మీయ సమ్మేళనాన్ని పదం పెట్టారు. మీరు పెట్టింది జగనన్న ఆత్మీయ సమ్మేళనం కాదు, జగనన్నకు ఇండుకోటి వచ్చే ప్రోగ్రాం మీరు పెట్టింది. ఎందుకంటే ఇది మీకు మళ్ళొక్కసారి హెచ్చరిస్తున్నాం. మీరు దమ్ము ధైర్యం మగవాళ్ళే అయితే మీరు నిజంగా నేరుగా వచ్చి మీరు నారాయణ స్వామి జగనన్న దగ్గర రిక్వెస్ట్ చేసుకొని మీకు తీసిచ్చే పదవులకు రాజీనామా చేయండి. రాజీనామా చేసి మీ బలము మీరు సపోర్ట్ ఉంటామన్నారు కదా, మీ సపోర్ట్ ఎవరికి అవసరం లేదు. మీ సపోర్ట్ మీరు నిజంగా మీకు బలమే ఉంటే నేరుగా వచ్చి మీరు పదవులకు రాజీనామా చేసి మీ బలమే నిరూపించండి. అప్పుడు మేము ప్రతి ఒక్కరూ కూడా మీ కార్యకర్తలు 5 సంవత్సరాలకు ముందు అభివృద్ధి పదంలో ఉండిందో, ఇప్పుడు ఈ 5 సంవత్సరాలలో ఏ విధమైన అభివృద్ధిని చూసిందో, మన వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కార్యకర్త కానీ, ప్రతి ఒక్క ఓటర్ కానీ, ప్రతి ఒక్క నాయకుడు దాదాపు 90% మంది వైఎస్ఆర్ పార్టీ రావాలని చెప్పి అందరూ నిర్ణయంగా కృషి చేసి పనిచేశారు. తీరా పార్టీ వచ్చిన తర్వాత, మనకు ఉప ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో పెనుమూరు మండలానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతతో ఈ మండలంలో ఉన్నటువంటి గత కొన్ని రోజులుగానే ఎంపీగా చేసినటువంటి జ్ఞానేందర్ రెడ్డి గారు ఆయన వ్యక్తిగత పరిపాలనకు ప్రాధాన్యత ఇచ్చారు. కానీ వ్యవస్థను, నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు. తనకెప్పుడు వ్యక్తిగత ప్రాధాన్యత తగ్గింది అనుకున్నారో ఆ సమయంలోనే ఒక చీలికను తీసుకురావాలని చెప్పి మొదలుపెట్టి చిన్న చిన్న కారణాలతో మన నారాయణ స్వామి గారు రెడ్లకు వ్యతిరేకమైన నినాదాన్ని చిన్నగా మొదలుపెట్టి ఈ నియోజకవర్గ అభివృద్ధికి నిరోధకంగా తయారై ఈ నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం. ఇందులో 90% రైతులే ఉన్నారు. మనకు రైతు ప్రభుత్వం వచ్చింది. మన ఉప ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఆయన కొన్ని కాలేజీలు తీసుకురావడం, ప్రాజెక్టులు తీసుకురావడం, రోడ్లు నిర్మించడం, సిమెంట్ రోడ్లు వేయడం, రకరకాల అభివృద్ధిని ఈ గత 5 ఏళ్లుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ వాళ్ళు ఓర్వలేక ఇవన్నీ అభివృద్ధి చెంది వీళ్ళందరూ వివేకవంతులైతే మళ్ళా మన మాట వినరు, పదవులని మన కుటుంబానికి రావని ఉద్దేశంతో వాళ్ళు మెల్లగా రెడ్లకు వ్యతిరేకి అనే నినాదాన్ని తీసుకొని వచ్చి ఆయన్ని ఎలాగైతే తొలగిస్తే రేపు వచ్చే ఎవరో ఒక ఎమ్మెల్యేని తీసుకొని వచ్చి పక్కన పెట్టుకొని వీడిని మేమే గెలిపించినాము, ఇతను మేమే ఎమ్మెల్యే చేశాము, నువ్వు మాట్లాడేలా నుంచి 6 మండలాల నుంచి మన నారాయణ స్వామి అభిమానులు, ఆయన కోసం మానవిచ్చే అభిమానులు ఇక్కడ అందరూ ఉన్నారు. పెద్ద తప్పు నారాయణ స్వామి ఏం చేశారంటే అందరూ బాగుండాలా, అందరూ ఉండాలా, మన చేతికి దీపం పెట్టి మనకు ప్రయోగించారు. అది ఆయన చేసింది. ఎందుకంటే మనం చెప్పిన వాళ్ళకి ప్రయోగించారు కాబట్టి ఈరోజు ఆయన మనకు వద్దు. మరి ఆయన వద్దన్నప్పుడు ఆయన చేసిన అభివృద్ధి ఏమి? ఈరోజు వెదురుపు కావచ్చు, కార్యకారం కావచ్చు, ఎస్ఆర్పురం కావచ్చు, పాలసముద్రం కావచ్చు, ఈ 6 మండలాల్లో ఆయన మనకి చేసిన ద్రోహం ఏమి? మనకి పదవులు ఇచ్చి, మనం చెప్పిన వాళ్ళకి పదవులు ఇచ్చి మన గ్రామాలని అభివృద్ధి చేసి మన గ్రామాల్లో మనకి
విలువ కలిగించాడు చూసారా, అది నారాయణ స్వామి చేసిన తప్ప. మరి ఈరోజు ఎక్కడ లేని విధంగా జీడి నెల్లూరులో ఇన్ని వేల కోట్లతో అభివృద్ధి జరగలేదా? మరి మన గ్రామానికి మనం ఏం చేసాము, మనం నారాయణ స్వామికి ఏం చేసామో ఒకసారి ఆలోచించుకోండి. అయ్యా మా మండలం నుంచి ఎవరో వచ్చేసారు ఇద్దరు, వాళ్ళ పంచాయతీలో వాళ్ళకి పట్టుమని 10 మంది లేరు. ఏ రోజున నా పంచాయతీలో ఒక రేషన్ కార్డు కావాలా, ఒక అవ్వకి పెన్షన్ కావాలా అడిగిన పాపాల పోలా. ఈరోజు నారాయణ స్వామి ఏం చేశారంటే వాళ్ళు పెట్టమని చేశారు, కారులో కూర్చోబెట్టుకున్నాడు, నా పెద్ద కొడుకు అనేసి పక్కన కూర్చోబెట్టుకునేసి ఫోన్ చేశాడు. ఇది ఆయన చేసిన తప్పు. మరి నారాయణ స్వామి లేనప్పుడు 2019లో జగనన్న ఓడిపోవాలనేసి క్యాన్వాస్ చేసిన ఆ రాజేష్ అనే మీరు క్యాండిడేట్ అంటున్నారు. మరి ఆ రోజు జగనన్న పనిచేశారా? ప్రతి ఎలక్షన్లో కూడా మీరు ఇదే విధంగా కదా చేస్తున్నారు. ఆ రోజు కుటుంబాలమ్మ వద్దన్నారు, మరి ఈరోజు జగన్ వద్దంటున్నారు, మన నారాయణ స్వామి వద్దంటున్నారు. మరి ఇంకెవరు కావాలి మీకు? ఆయన చేసిన